శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు 248వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనం చెప్పుకోబోయేటువంటి ఈ ఉపపర్వాన్ని ఖాండవ దాహ పర్వం అని పిలుస్తాం. అంటే ఖాండవ వనాన్ని అగ్నిదేవుడు దహించేటువంటి సన్నివేశాలు, అలాగే కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఇంద్రుడితో యుద్ధం చేసి అగ్నిదేవుడికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఈ ఉపపర్వంలో వర్ణించబడతాయి. ముందుగా ఈ అధ్యాయంలో యుధిష్ఠిరుని యొక్క రాజ్య పరిపాలన వర్ణనం, ఇంద్రప్రస్థంలో ఏ విధంగా పరిపాలించాడు, అలాగే తత్రైవ నివసత శ్రీకృష్ణేన సహా అర్జునస్య జలక్రీడార్థం యమునాం ప్రతి గమనం, అక్కడే ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో కలిసి యమునా తీరానికి జలక్రీడల కోసం వెళ్ళటం, అక్కడ బ్రాహ్మణ రూపస్య అగ్నేః సత్రాగమనం, బ్రాహ్మణ రూపస్య అగ్నేస్తత్రాగమనం, అగ్నిదేవుడు తత్ర ఆగమనం, అక్కడికి రావడం అనేటువంటి జరుగుతుంది. బ్రాహ్మణ రూపంలో అగ్నిదేవుడు అక్కడికి వచ్చి అర్జునుని యాచించడం, ఈ సహాయం చేసి పెట్టమంట. ఆ వర్ణనలన్నీ కూడా ఈ ఖాండవ దాహ పర్వంలో వర్ణించబడుతున్నాయి. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ మహాభారత ఇతిహాసాన్ని వివరిస్తూ ఈ ఖాండవ ప్రస్థ వనంలో జరిగినటువంటి సన్నివేశాలు, ఖాండవ ప్రస్థంలో ఈ ఖాండవ వనం అనేటువంటిది ఒక చిన్న భాగం, ఒక ఉద్యానవనం లాంటి ఒక భాగం లాంటి ఆ వనం, దాని యొక్క విశేషతలు అవన్నీ కూడా ఈ ఉపపర్వంలో చెప్పబడుతూ ఉంటాయి. ఇక ఇంద్రప్రస్థంలో యుధిష్ఠిరుని యొక్క పరిపాలనా విధానం ఎట్లాంటిది అనేది ఒక 10 శ్లోకాలను ఇక్కడ వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. ఇంద్రప్రస్థే వసంతస్తే జగృరన్యాన్నరాధిపాన్ శాసనాద్ ధృతరాష్ట్రస్య రాజ్ఞస్యాంతనవస్య చ. ధర్మరాజు యొక్క పరిపాలన ఎలా ఉందంటే ధృతరాష్ట్రస్య శాసనాత్, రాజైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క అనుజ్ఞతో ఆజ్ఞతో, నాయనా నువ్వు నీ యొక్క రాజ్యభాగంగా ఖాండవ ప్రస్థాన్ని పరిపాలించు అని చెప్పి ఎప్పుడైతే రాజ్యాన్ని విభజించి యుధిష్ఠిరుణ్ణి రాజును చేశాడో, ఆ ధృతరాష్ట్రుని యొక్క అండదండలతో ఆజ్ఞలతో, అలాగే శంతన మహారాజు కుమారుడు భీష్మాచార్యుని యొక్క అండదండలతో, ఆయన యొక్క ధర్మ నిరత ఏదైతే ఉందో అవన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి వాడు ధర్మరాజు. అట్లాంటి ధర్మరాజు ఇంద్రప్రస్థే వసంతస్తే, ఈ పంచపాండవుల ఐదుగురు కూడా ఇంద్రప్రస్థంలో నివసించినటువంటి సందర్భంలో అక్కడ ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారు. అన్యాన్నరాధిపాన్ జగృహు, అక్కడే ఉంటూ ఇంద్రప్రస్థంలోనే ఉంటూ అన్యాన్ ఇతరమైనటువంటి మహారాజులందరినీ కూడా వశం చేసుకున్నారు. జగృహు అన్యాన్నరాధిపాన్, ఇతర మహారాజులందరినీ కూడా వాళ్ళ వశంలో తెచ్చుకున్నారు. ఎట్లా? వాళ్ళ బలంతోనూ వాళ్ళ ధర్మ నిరతితోనూ, ధర్మ మార్గ పరిపాలనతో. ఆ ధర్మమే నిలబెడుతుందని చెప్పి ఇక్కడ శ్లోకాలలో వర్ణిస్తున్నారు. ఆశ్రిత్య ధర్మరాజానం సర్వలోకో అవసత్ సుఖం, సర్వలోక అవసత్ సుఖం, సమస్త లోకాలు కూడా ధర్మరాజు యొక్క ధర్మాన్ని ఆశ్రయించి సుఖంగా ఉంటున్నారు. ఆశ్రిత్య ధర్మరాజానం, ధర్మరాజుని ఆశ్రయించి, ఆ ధర్మరాజు యొక్క ధర్మాన్ని ఆశ్రయించి సర్వలోకో అవసత్ సుఖం, సర్వలోకాలు సమస్త లోకాలు రాజలోకాలన్నీ కూడా సుఖంగా నివసిస్తున్నాయిట.
ఎందుకంటే పుణ్యలక్షణ కర్మాణం స్వదేహమివ దేహిన. పుణ్యకర్మ పుణ్య లక్షణ కర్మాణం. ధర్మరాజు యొక్క దేహం ఎట్లాంటిదంటే సమస్తము పుణ్య లక్షణాలతో కూడుకున్నది, ధర్మాలతో కూడుకున్నట్టు. అట్లాంటి పుణ్య లక్షణ కర్మాణం యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ధర్మరాజుని అనుసరించినటువంటి రాజులందరూ కూడా వాళ్ళు కూడా పుణ్యకర్మలు చేసుకుంటూ పుణ్య ధర్మాలను ఆచరిస్తూ ఈ ధర్మరాజుకి వీళ్ళందరూ కూడా ఎలా అయ్యాక అంటే ధర్మరాజు ప్రధానమైనటువంటి ధర్మరాజు స్వదేహమివ దేహిన. దేహిన దేహదారులైనటువంటి వాళ్ళకి దేహమా అన్నట్టుగా ధర్మరాజు వాళ్ళందరికీ అనుసరించదగినటువంటి వాడిగా ఉన్నాడు. ధర్మాన్ని అనుసరించేటువంటి ధర్మరాజు అదిగో వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రయభూతుడు, రోల్ మోడల్ అంటాం, ఆదర్శవంతుడిగా. దేహం ధరించవలసినటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో, జీవులు ఏవైతే ఉంటాయో ఆ జీవులన్నిటికీ ఈయనే స్వదేహమా అన్నట్టుగా ఉన్నట్ట. బహిర్దేహమైనా లేకపోతే అంతఃప్రాణమైనా కూడా ధర్మరాజైనా అన్నట్టుగా ఉన్నారు. స్వదేహమివ దేహిన అని చెప్పారు. ఎంత గొప్ప మాట! అంటే ధర్మాన్ని ఆశ్రయిద్దాం అనుకున్న రాజులందరికీ కూడా ధర్మరాజు ఆ విధంగా ఆదర్శపాత్రుడయ్యాడు. సతమం ధర్మ కామార్థాన్ నిషేవే భరతర్షభ త్రీనివాత్మ సమాన్ బంధూన్ ఇతి మానయన్. ఇక చతుర్విధ పురుషార్థాలలో ధర్మ అర్థ కామాలు ఈ మూడిటిని కూడా ఎలా పరిపాలిస్తున్నాడు ఈ ధర్మరాజు అంటే సమం. సహ అనే పదానికి అర్థం ఇక్కడ ఆ ధర్మరాజు సమం ధర్మ కామార్థాన్ నిషేవే భరతర్షభ. నిషేవే అనే పదానికి అర్థం సేవించుట అని అర్థం. ధర్మార్థ కామాల్ని మూడిటిని సమానంగా సేవిస్తున్నట్ట. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని అర్థ కామాలని సేవిస్తున్నాడు. ధర్మానికి ఎటువంటి ఆపద లేకుండా, లేకపోతే ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా ధర్మం తప్పకుండా, ధర్మ ఆటంకము ధర్మ హాని జరగకుండా చేసుకుంటున్నాడు భరత ఋషభుడైనటువంటి ధర్మరాజు. త్రీనివాత్మ సమాన్ బంధు. ఈ మూడిటిని కూడా సమానంగా తన బంధువుల వలె చూస్తున్నాడు. త్రీన్ ఇవ ఆత్మ సమాన్ బంధువున్. ఆత్మ సమబంధువులు అంటే తనతో పుట్టినటువంటి తోబుట్టువుల వలె, తన ప్రాణ బంధువుల వలె, ప్రాణంతో సమానమైనటువంటి బంధువుల వలె, రక్త సంబంధీకుల వలె చూస్తున్నట్ట. ధర్మ అర్థ కామాలు మూడింటిని కూడా గౌరవిస్తూ సమానమైనటువంటి స్థాయిని కల్పిస్తూ ఎక్కడా ధర్మహాని జరగకుండా ధర్మాన్ని ఆధారంగా చేసుకుని అర్థకామాలను కూడా పాటిస్తూ మూడింటిని చూసుకుంటున్నాడు ధర్మరాజు. ఈ విధంగా విభజించుకుని పరిపాలించడం, ఈ చతుర్విధ పురుషార్థాలలో ధర్మ కామ అర్థాలని మూడింటిని కూడా విభజించుకుని పరిపాలించినటువంటి వాడు ఎప్పుడు ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటాడు. అయితే ఈ మూడిటిని సమానంగా పరిపాలించడం వల్ల నాలుగవ రూపమైనటువంటి మోక్ష రూపానికి అవతారమా అన్నట్టుగా ఉన్నట్టు ధర్మరాజు అని వ్యాసుల వారు తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. తేషాం సమవిభక్తానాం. తేషాం అంటే ఆ మూడిటి యొక్క సమవిభక్తానాం సమానంగా విభజించి పరిపాలించడం అనేటువంటి కారణంతో క్షితౌ దేహవతామివ. భూమి యందు దేహమును ధరించినటువంటి వాళ్ళందరిలో కల్లా ఈ మూడిటిని సమానంగా పరిపాలిస్తున్న వారు, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా చూసుకుంటున్నటువంటి వాళ్ళలో ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక్కడున్నాడండి, ధర్మరాజు. భూమి మీద దేహాన్ని ధరించినటువంటి వాళ్ళలో ఒకే ఒక్కడు ధర్మరాజు, ఈ మూడింటిని సమానంగా చూసుకుంటున్నవాడు. క్షితౌ దేహవతామివ తేషాం సమవిభక్తానాం బభౌ ధర్మార్థ కామానాం చతుర్థ ఇవ పార్థివ. కాబట్టి ధర్మార్థ కామాలు మూడింటిని సమంగా విభజించి పరిపాలించినటువంటి వాళ్ళల్లో ఇతరొక్కడే అవటం వల్ల భూమి మీద దేహాన్ని ధరించినటువంటి మహారాజు చతుర్థ ఇవ పార్థివ. ఈ మహారాజు ధర్మరాజు చతుర్థ ఇవ. చతుర్విధ పురుషార్థాలలో నాలుగవ రూపం ఏదైతే ఉంటుందో ధర్మ అర్థ కామ మోక్షం, నాలుగోది. మోక్ష రూపమానికి ఒక దేహాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో అదిగో ఆ ధర్మరాజు అనండి మోక్షం. ఆయన్ని పట్టుకుంటే చాలు మనకి మోక్షమే, ఆయనతో పాటు మనకి తీసుకువెళ్తాడు అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే మొదటి మూడిటిని ఎవరైతే శ్రద్ధగా సమానంగా చూసుకుని ఎక్కడా హెచ్చుతగ్గులు రాకుండా ధర్మహాని జరగకుండా ఆచరిస్తారో, ఇక
సహజంగానే నాలుగోది వాళ్ళకి వశమైపోతుంది. మోక్షం అనేది వశమైపోతుంది, సులభమైపోతుంది. కాబట్టి చతుర్థ ఇవ పార్థివ, నాలుగో రూపమా అన్నట్టుగా ఉన్నాడయ్యా ధర్మరాజు అంటూ, అధ్యేతారం పరం వేదాన్ ప్రయోక్తారం మహాధ్వరే రక్షితారం శుభాల్లోకాల్ లోభిరే తం జనాధిపం. తం జనాధిపం, జన ప్లస్ అధిపం, జనుని పరిపాలించేటువంటి అధికారి, మహారాజు. ఆ మహారాజుని లోకాలన్నీ ఎలా చూస్తున్నాయి? రక్షకుడిగా చూస్తున్నాయి. ఈయన దేన్ని రక్షిస్తున్నట్ట మరి అంటే, అధ్యేతారం పరం వేదాన్, వేదాలు వేదాధ్యయనాలని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అధ్యేతారం, వేద అధ్యయనం చేసేటువంటి గురువులని, శిష్యులని, గురు పరంపరని కాపాడుతున్నాడు, వేదాలని కాపాడుతున్నాడు, వేదాలని పోషిస్తున్నాడు, వేదాలని ఆచరిస్తున్నాడు. కేవలం వేదాలను చదవటమేనా పని? కాదు. ప్రయోక్తారం మహాధ్వరే, ప్రయోక్తారం అంటే దాన్ని ప్రయోగించడం. మనం చదువుకుంది అప్లికేషన్ లో పెట్టాలి. ప్రయోక్తారం మహాధ్వరే, దేంట్లో అంటే ఆ వేదాల్లో చెప్పినటువంటి ధర్మాలని నడుచుకుంటూ వేదబద్ధంగా అధ్వరే, మహా అధ్వరే, మహామహా యాగాలు సంకల్పించవలసినటువంటి, చేయవలసినటువంటి యాగాలన్నీ కూడా ప్రయోక్తారం, వాటిని ప్రయోగిస్తూ వేదంలో ఏం చెప్పారు అనేవన్నీ కూడా ఆచరణలో పెడుతూ ఆ ధర్మాన్ని పాటిస్తూ రక్షితారం శుభాల్లోకా, శుభకరమైనటువంటి అనేకమైనటువంటి లోకాలని, ప్రజలని రక్షిస్తూ రక్షితారం, ఒక రక్షకుడిలాగా ఉంటున్నట్ట తం జనాధిపం. అటువంటి ఆ జనాధిపుడైనటువంటి ధర్మరాజుని, యుధిష్ఠిర మహారాజుని లక్ష్మీదేవి విడిచిపెట్టకుండా స్థిరంగా ఉన్నదిట. అది నెక్స్ట్ పాదంలో చెప్తున్నారు. అధిష్టానవతీ లక్ష్మి పరాయణవతీ మతి. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పల్లం వైపు ప్రవహిస్తుంది. అంటే ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ ముందు లక్ష్మీదేవి వెళ్ళిపోతూ ఉంది. పైగా ఒక చోట స్థిరంగా ఉండదు లక్ష్మీదేవి. ఇక్కడ కొన్నాళ్ళు, అక్కడ కొన్నాళ్ళు, అక్కడ కొన్నాళ్ళు, ఆ రాజు దగ్గర కొన్నాళ్ళు, ఈ రాజు దగ్గర కొన్నాళ్ళు. పరాయణవతి, తొందరగా పరహస్తగతం అయిపోతూ ఉంటుంది, ఇతర హస్తాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటి బుద్ధి కలిగినటువంటి పరాయణవతి మతి లక్ష్మీదేవి ఇక్కడ ధర్మరాజు పరిపాలన ఎలా ఉందంటే అధిష్టానవతి. అధిష్టానం అంటే స్థిరంగా, స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ మమ అభిముఖో భవ అన్నట్టుగా ఒక అధిష్టానాన్ని ఏర్పాటు చేసుకుని స్థిరంగా ఉన్నది. అధిష్టానవతి లక్ష్మీ పరాయణవతి మతి. ఈయనొక్కడి దగ్గర అలా ఉందా అంటే కాదు, ఈయన్ని అనుసరించినటువంటి మహారాజుల దగ్గర కూడా లక్ష్మీదేవి అలాగే ఉంది. అది గొప్పదనం. తన దగ్గర ఉండటం కాదు, తనని నమ్ముకున్నవాడు, తనని అనుసరించినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఆ విధమైనటువంటిది ఉండటమే అది నిజమైనటువంటి పరిపాలనా విధానం. వర్ధమానోఖిలో ధర్మ తేనాసీత్ పృథివీక్షితాం. అఖిల ధర్మ, మొత్తం సమస్తమైనటువంటి ధర్మము కూడా పృథివీక్షితాం, మొత్తం ఈయనని అనుసరించినటువంటి రాజులందరిలో కూడా ధర్మం అనేటువంటిది వర్ధమాన, దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. వర్ధమానం అంటే పెరగటం, వృద్ధి చెందటం. సమస్తమైనటువంటి రాజులలో పృథివీక్షితాం, అఖిల పృథివీక్షితాం ధర్మ తేన ధర్మ ఆసీత్ ఆసీత్. ఈ ధర్మరాజు చేత విస్తరించబడినటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో, ఈయన ఆచరించి చూపిస్తున్నటువంటి ధర్మ మార్గం ఏదైతే ఉందో, అది మహారాజుల్లో కూడా వాళ్ళ దగ్గర లక్ష్మి స్థిరంగా ఉండేట్టు చేస్తున్నది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ ప్రజల యొక్క బాగోగులు అన్ని కూడా దినదిన ప్రవర్ధమానమయ్యేట్టు చేస్తున్నాయి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ రక్షించబడుతూ ఉంటారు. యతో ధర్మ తతో జయః. అలాగే సోదరులతో పాటు బలాన్ని, రాజ్యాన్ని వృద్ధి చేస్తున్నాడు ఇక్కడ ధర్మరాజు. భ్రాతృభిः సహితో రాజా చతుర్భిరధికం బభౌ ప్రయుజ్యమానైర్వితతో వేదైరివ మహాధ్వర. ఎంత అత్యద్భుతమైనటువంటి ఉపమానం, కంపారిజన్ ఇచ్చారంటే ఇక్కడ తన నలుగురు యొక్క సోదరుడు, భ్రాతృభి అనే పదం. ధర్మరాజుకి ఎంతమంది సోదరులు అంటే నలుగురు సోదరుడు, ధర్మరాజు కాక నలుగురు. భ్రాతృభి సహిత రాజా, సోదరులతో కలిసినటువంటి ఈ మహారాజు యుధిష్ఠిరుడు భ్రాతృభి సహితౌ రాజా చతుర్భిరధికం బభౌ. ఎంతమంది భ్రాత అనే పదం కూడా ఇచ్చారు, చతుర్భి భ్రాతృభి అనే పదం ఇచ్చారు. నలుగురు సోదరులతో కలిసినటువంటి ఈ మహారాజు అధికం బభౌ, దినదిన ప్రవర్ధమానం అవుతున్నట్టు.
చక్కటి రాజ్యములు గాని, ధన సంపద గాని, భూ విస్తరణలో గాని, ధర్మ విస్తరణలో గాని, ధర్మ ఆచరణలో గాని అధికం బభౌ, అధికంగా ప్రకాశిస్తున్నాడు. అంటే తన సంపదన్ని వృద్ధి చేసుకుంటున్నాడు. ఎలా వృద్ధి చేసుకుంటున్నాడు అంటే ప్రయుజ్యమానై వితతో, నిత్యము ఆచరణలో పెడుతున్నటువంటి ధర్మ మార్గాన్ని ఆచరణలో పెడుతున్నటువంటి ధర్మరాజు వేదైరివ మహాధ్వర, మహాధ్వర యజ్ఞపురుషుడి వలె వృద్ధి చెందుతున్నట్ట ధర్మరాజు. ఎట్లా అంటే వేదైరివ, వేదాన్ని అనుసరించినటువంటి వాడి వలె. వేదై ఇవ మహాధ్వర, వేదాల నుండి దానిపైన ఇట్లాంటిది ఒక శ్లోకం వచ్చింది చూసారా, వేదాన్ ప్రయోక్తారం మహాధ్వరే అని ఇక్కడ ఇచ్చారు. అంటే వేదాలలో చెప్పబడింది యజ్ఞాలలో ఆచరించి చూపిస్తున్నాడు. అంటే వేద శాస్త్రాన్ని, వేద సమ్మతాన్ని ఆచరణలో పెడుతున్నాడు. ఏదైతే చేయాలో వేదంలో చెప్పారో ఆ చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం, నిషేధించబడిన దాన్ని ఆచరించకపోవడం, ఇది నిషేధము అన్నప్పుడు మనం చేయకూడదు. నిషిద్ధ కర్మలు చెప్తారు వేదంలో, అవి ఆచరించడం. అలా వేదాన్ ప్రయోక్తారం, వేదము సూచించినటువంటివన్నీ చేశాడు యజ్ఞాల రూపంలో, ఆచరణ పద్ధతిలో చెప్పాడు. అయితే ఎన్ని వేదాలు మొత్తం, వేదై అనేది బహువచనం, అక్కడ వేదై బహువచనం ప్రయోగించారు కాబట్టి ఎన్ని వేదాలు అంటే 4 వేదాలు. చతుర్భి, పైన సోదరులు ఎంతమంది చెప్పారు, 4 సోదరుల చేత అన్నారు. ఇక్కడ ఉపమానం కూడా 4 వేదాలలో చెప్పబడినటువంటి ఆ ధర్మశాస్త్రాలతో చక్కగా యజ్ఞ పురుషుడిలాగా అలా ఆ యజ్ఞంలో హవిస్సు చేస్తూ ధర్మ మార్గాన్ని అలా ప్రవర్తిల్ల చేస్తున్నటువంటి ధర్మరాజు మహాధ్వర, అధ్వరుడు అంటారు. యజ్ఞంలో అధ్వరుడు అనేటువంటిది ఒక పోస్ట్. అధ్వరుడు, హోత, బ్రహ్మ, యజమాని, ఇవన్నీ కూడా. యజ్ఞానికి ప్రధానమైనటువంటి వాడు అధ్వరుడు. అట్లా చతుర్వేదాలకి కూడా ఈ ప్రధానంగా వేదాలు ఉండటం కాదు కావాల్సింది, ఈ వేదాలలో చెప్పింది ఇదిగో యజ్ఞంలో ఇలా చేసి చూపించాలి. అలా చూపించినటువంటి వాడు ఎవరంటే ధర్మరాజు. కాబట్టి 4 వేదాలకి కూడా యజ్ఞ పురుషుడి రూపం ఎట్లా అయితే అత్యద్భుతమైనటువంటి ధర్మస్వరూపము, అలాగే 4 సోదరులతో కూడినటువంటి ధర్మరాజు అలా ఉన్నాడయ్యా అంటూ చక్కటి ఉపమానం ప్రయోగించారు అక్కడ. అంతేకాకుండా అట్లా పరిపాలిస్తున్నటువంటి ధర్మరాజుని అంత ధర్మబద్ధమై, అంతేగాని ఎక్కువ ఎలా పరిపాలించాడు, ప్రజల దగ్గర ఎంత పన్ను తీసుకున్నాడు, ఇటువంటి వివరాలు ఎన్ని ఇవ్వాల, అవి మళ్ళీ ముందు ముందు వేరే చోట వస్తాయి. ఇక్కడ ధర్మరాజు కాబట్టి కేవలం ధర్మబద్ధమే ప్రధానం. అట్లాంటి ధర్మరాజుని బ్రాహ్మణులు, పురోహితులు, భౌమ్య పురోహితుల వారు మొదలైనటువంటి వారందరూ ఏ విధంగా అనుసరిస్తున్నారు అనేటువంటిది తర్వాత శ్లోకంలో చెప్తూ, తంతు ధౌమ్యాదయో విప్రాః పరివార్యోపతస్థిరే బృహస్పతి సమాముఖ్యాః ప్రజాపతిమివామరాః. ధౌమ్యులు మొదలైనటువంటి విప్రాహ బ్రాహ్మణోత్తములందరూ కూడా వాళ్ళ పరివారాలతో పాటుగా, వాళ్ళ శిష్యులతో, గురువులతో, మొత్తం వాళ్ళ పరివారాలతో పాటుగా ఉపతస్థిరే, ధర్మరాజునే అనుసరిస్తూ, ధర్మరాజు బాగోగులు చూసుకుంటూ, ఎప్పుడు ఏం చెప్పాలో ఆ హితవు చెప్తూ అలా అనుసరిస్తూ ఉన్నారయ్యా విడిచిపెట్టకుండా. ఎలా అంటే బృహస్పతి మొదలైనటువంటి దేవతా ముఖ్యులందరూ కూడా ప్రజాపతిని అనుసరించినట్టుగా అనుసరిస్తున్నారని చెప్తున్నారు. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుణ్ణి అమరాహ, దేవతా ముఖ్య, అమరాహ ముఖ్య, దేవతా ముఖ్యులైనటువంటి బృహస్పతి మొదలైనటువంటి వాడు, బృహస్పతితో సమానమైనటువంటి ముఖ్యులైనటువంటి దేవతలందరూ ప్రజాపతిని ఎలా అయితే ఆరాధిస్తున్నారో, అలా ధౌమ్య పురోహితుడు మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా, ఇక్కడ ధౌమ్యుల వారిని బృహస్పతితో పోల్చారు. ధౌమ్యుడు మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా వాళ్ళ పరివారాలతో పాటుగా తం అంటే యుధిష్ఠిరం ధర్మరాజానం ఉపతస్థిరే, ఆయన పక్కనే కూర్చుని ఆయన అనుసరిస్తూ, ఆయనకు కావలసింది చెప్తూ, హితవు చెప్తూ అనుసరించారట. అది ఇట్లా, ఇంతకంటే ఇంకా గొప్ప నిదర్శనాలు ఇంకేం కావాలి ధర్మరాజు యొక్క ధర్మ నిరతి ఎలా ఉందో చెప్పడానికి. అట్లాంటి ధర్మరాజు ధర్మరాజేహ్యతి ప్రీత్యా పూర్ణచంద్ర ఇవామలే ప్రజానాం రేమిరే తుల్యం నేత్రాణి హృదయాని చ. ఎలా ఉన్నట్టంటే పూర్ణచంద్రుడి వలె ఆనందాన్ని కలిగిస్తున్నట్ట ప్రజలకి ధర్మరాజు. ధర్మరాజే అంటే ధర్మరాజు యందే ప్రజలందరూ కూడా అతి ప్రీత్యా బభూ, అత్యంత ప్రీతిపాత్రులై ఉన్నారట ప్రజలందరూ కూడా. ప్రజానాం రేమిరే,
రేమిరి అంటే ఆనందించడం, సంతోషించడం, పరమానంద భరితులైపోతాం. ఎట్లా ప్రీతి చెందారంటే హ్యతి ప్రీత్యా, హ్యతి ప్రీత్యా పెడితే హి ప్లస్ అతి ప్రీత్యా అని అర్థం. అంటే తప్పకుండా అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ ధర్మరాజు ఎందే ప్రీతిపాత్రుడై సుఖిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో సంతోషిస్తున్నారట. వాళ్ళ జీవన చరిత్రలన్నీ కూడా చరితార్థమైపోతున్నాయి. ఎట్లా అంటే పూర్ణచంద్ర ఇవామలే, పూర్ణచంద్రుడిలాగా కాదు 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 పూర్ణచంద్రుడు కాదు, అమలమైనటువంటి పూర్ణచంద్రుడిలాగా, నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుడిలాగా. ఇంకా పూర్ణచంద్రుడిలో అక్కడ మచ్చలు కనిపిస్తాయేమో, ఈ పూర్ణచంద్రుడిలో అసలు ఆ మచ్చ కూడా లేదు. మచ్చలేనటువంటి పూర్ణచంద్రుడి వలె అని అర్థం అక్కడ. నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుడి పట్ల ప్రజలు ఏ విధంగా ఆహా ఎంత బాగుందో ఈరోజు పౌర్ణమి చంద్రుడు ఎంత బాగున్నాడు అని ఎలా అయితే ఆహ్లాదపడుతూ చూస్తామో, అట్లా అమలమైనటువంటి పూర్ణచంద్రుణ్ణి చూసినట్టుగా బ్రహ్మరాజుని చూసి సంతోషపడుతున్నారట. తుల్యం నేత్రాణి హృదయాని చ, వాళ్ళ నేత్రాలు వాళ్ళ హృదయాలు ఈ ధర్మరాజుని చూసి, ధర్మరాజు పరిపాలన చూసి ఆనంద పరవశులైపోతున్నారు ప్రజలందరూ కూడా. అది కావాల్సింది. ఏ నాయకుడైనా ఏ నేత అయినా సరే ఆ నేత యొక్క లక్షణాలు, అంటే నేత అంటే నాయకుడి యొక్క లక్షణాలు ఈ ప్రజల్ని సంతోషపెట్టడంలో ఇలా ఉంటారు. ఎలా అంటే ధర్మ మార్గం తాను ఆచరిస్తూ ప్రజలకి చేయిస్తూ ఆ ధర్మ మార్గాన్ని నడిపిస్తూ ఉండేది. నతు కేవల దైవైన ప్రజాభావేన రేమిరే, యద్బభూవ మనః కాంతం కర్మణా సచకార తత్. కేవలం ధర్మ మార్గం అంటే దైవాన్ని ఆశ్రయించడం కాదు. ఇంతసేపు ఓ దేవా నీ ప్రతాపం చూపించు అని చెప్పి ఓ భక్తి మార్గంలో యజ్ఞాలు యాగాలు కాదు, కర్మని కూడా ఆశ్రయించి ఉండాలి. నీ కర్మ నీ కృషి లేకుండా దైవం ఒక్కటే ఫలించదు. కాబట్టి నతు కేవల దైవేన ప్రజాభావేన రేమిరే, ప్రజలందరూ కూడా కేవలం దైవ భావనతోని దైవ చింతనతోని దైవం మీద ఆధారపడో న రేమిరే. అలా అలాగే దైవం మీద ఆధారపడిపోయి ఉంటే వాళ్ళలో అశ్రద్ధ పెరుగుతుంది, ఇంకా ఏ కర్మలు ఉండవు. కాబట్టి అలా లేరు ప్రజలు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. కేవలం దైవ భావనతోనూ, దైవ భావన అనే పదానికి అర్థం అక్కడ దైవం మీదే ఆధారపడి కేవలం ప్రజలు అనేటువంటి వాళ్ళు లేరు అక్కడ ధర్మరాజు పరిపాలన. యద్బభూవ మనఃకాంతం కర్మణా సచకార తత్, తాను అనేకమైనటువంటి కర్మలని ఆచరిస్తూ ప్రజల చేత కూడా ఆ కర్మానుగుణంగా చక్కగా ఈ వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి తగ్గట్టుగా అటు మానవ ప్రయత్నంతో పాటుగా దైవ ప్రయత్నం కూడా కూడుకునేట్టు చేస్తున్నారు. ప్రజలు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళ పాడి పంటలు అవన్నీ బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి, కాబట్టి వెంటనే ఇక్కడ యాగం చేయాలి, ఈయన చేయాల్సింది ఈయన చేస్తున్నాడు అంతే. కర్మణ్యేవ అధికార మా ఫలేషు కదాచన, అంతే. అట్లా ఉన్నారు ప్రజలందరూ. నహ్యయుక్తం నాసత్యం నాసహ్యం నచ వా ప్రియం భాషితం చారు భాషస్య జగ్నే పార్థస్య ధీమతః. ధర్మరాజు యొక్క మాటల యొక్క విషయాన్ని ఇక్కడ ఒక ప్రస్తావిస్తున్నారు. పార్థస్య ధీమతః, పార్థస్య ధీమంతుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడు ఎట్లాంటి మాటలు మాట్లాడతాడు. భాషితం చారు భాషస్య, చారు భాషస్య సుందరమైనటువంటి మధురమైనటువంటి భాషణము చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. అంతేకాని నహి అయుక్తం, అయుక్తమైనటువంటి మాటల్ని న భాషితం ఎప్పుడు మాట్లాడాలి. అయుక్తము అంటే యుక్తము కానటువంటివి, సమయ సందర్భాన్ని బట్టి మనం ఎదుటి వాళ్ళతో ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో తెలిసి వ్యవహరించడం, తెలిసి మాట్లాడడం, అది. అట్లాంటిది అయుక్తమైనటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే నచాసత్యం, ఇక్కడ చా సత్యాన్ని విడతీస్తే చా ప్లస్ అసత్యము. చా అంటే మరియు, అసత్యం న భాషితం, అసత్యాన్ని ఎప్పుడు పలకలేదు. నసహ్యం, సహ్యము అంటే భరించేది, భరించదు. అసహ్యము అంటే భరించలేనటువంటి మాటలు, అప్రియమైనటువంటి మాటలు. ఇగో నచా అప్రియం, అప్రియమైనవి, భరించలేనటువంటివి, అసత్యమైనవి, అయుక్తమైనటువంటివి ఎప్పుడు కూడా ఎప్పుడూ ధర్మరాజు పలకలేదు. యుక్తమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు, అలాగే సహ్యకరమైనటువంటివి, అంటే ఎదుటివాడు ఈ మాట చెప్తే చెప్పచ్చా లేదా ఆలోచించి ఇది భరించగలడు, ఈ మాట బేరబుల్, అన్బేరబుల్లా బేరబుల్లా, ఇది అతను భరించడా భరించలేడా. వయోపరిమితితో కొన్ని కూడా మనం చెప్తాం పెద్దవాళ్ళతో, సమయ సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటాం. అట్లా
అలాగే అప్రియమా, ప్రియమా. అప్రియమైతే చెప్పవద్దు. మరీ ముఖ్యమైతే కొన్ని అప్రియమైనా సరే, రాజులైనటువంటి వాళ్ళకి అప్రియమైనా సరే నిజం చెప్పే రాజుల దగ్గర, అలాగే వైద్యుడి దగ్గర. ఇక్కడ అప్రియమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. దాన్నే కొంచెం అవసరమైతే ప్రియంగా చెప్పి చూడాలి. చారు భాషస్య జగ్ని, సుందరమైనటువంటి మధురమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండటం అనేది ధర్మరాజు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. సహి సర్వస్య లోకస్య హితమాత్మన ఏవ చ చికీర్షన్ సుమహాతేజ రేమే భరత సత్తమ. భరత సత్తముడు అయినటువంటి ఆ ధర్మరాజు మహాతేజ రేమి, గొప్ప తేజస్సుతో. తేజస్సు అనే పదానికి అర్థం ఇక్కడ ధర్మము అని అర్థమే. ధర్మరాజులో ఉన్నది తేజస్సు కంటే ధర్మం అని చెప్పాలి. మహాధర్మం, మామూలు ధర్మం కాదు ఆయన ఆచరించేది. అత్యంత కఠినమైనటువంటి ధర్మం, ఎవరు ఆచరించలేనటువంటి ధర్మాలు ఆయన ఆచరిస్తూ ఉంటాడు. అట్లాంటి ధర్మాన్ని ఆచరిస్తూ గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు భరత సత్తముడైనటువంటి ధర్మరాజు. ఎవరికి? సహి సర్వస్య లోకస్య, సమస్త లోకాలలో కూడా ఇంతటి ధర్మాత్ముడు లేడే అన్నట్టుగా ప్రకాశిస్తున్నాడు. సర్వలోకాలకి హితాన్ని కలిగించేవాడు ఇంకెవరు లేడే అన్నట్టుగా ప్రకాశిస్తుంది. సర్వలోకానికి హితాన్ని కలిగించేటువంటి చికీర్షతో, చికీర్ష అంటే కోరిక, అదే ధ్యేయం, అదే లక్ష్యం ఆయనకి. ప్రజల సుఖము, ప్రజల బాగోగులు, ప్రజల అభివృద్ధి, ఇదే ఆయన కోరిక. సమస్త లోకాలు సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఆ హితం, ఇట్లాంటి ధర్మ మార్గంతో ఆ ధర్మనందనుడు అలా దినదినాభివృద్ధి చెందుతున్నాడయ్యా. తథాతు ముదితా సర్వే పాండవా విగత జ్వరా అవసన్ పృథివీపాలా స్థాపయంత స్వతేజస. స్వతేజస, ఇక్కడ కూడా తేజస్సు అని ప్రకాశం. తేజస్సు అంటే బలము, ప్రకాశము అని అర్థాలు ఉంటాయి. ఇక్కడ స్వతేజస అంటే తన యొక్క ధర్మ మార్గం యొక్క తేజస్సుతో అని చెప్పుకోవాలి. ధర్మరాజు తన యొక్క ధర్మ మార్గంతో మొత్తం లోకాలని విగత జ్వరాహ అంటే ఎటువంటి కష్టాలు లేకుండా చేయడం. విగత జ్వరాహ అంటే జ్వరం లేకుండా అంటే అనారోగ్యాలు కాదు, అక్కడ ఎటువంటి కష్టాలు, ఎటువంటి లోటు లేకుండా అందరూ కూడా ఆనందంగా ఉన్నారట. అంతేకాకుండా ఇక్కడ సర్వే పాండవా విగత జ్వరాహ అనేటువంటి దానికి ఇంకొక అర్థం ఏంటంటే, ఈ 5గురు పాండవులు కూడా ఎటువంటి కల్మష భావాలు లేకుండా, వారి మధ్య ఎటువంటి ఎడబాటు లేకుండా అన్యోన్యమైనటువంటి ప్రేమ భావంతో అవసన్ పృథివీపాల, పాండవులు అలా ఉన్నారు. ఈ పాండవుల్ని చూసి పృథివీపాలాహ అన్నారు. పృథివీపాల అంటే భూమండలాన్ని పరిపాలించే ఇతర రాజులు కూడా అలాగే ఉన్నారు. అవసన్ పృథివీపాల స్థాపయంత స్వతేజస. మిగతా రాజులు కూడా వాళ్ళ వాళ్ళ ధర్మ నిరతితో, వాళ్ళ తేజస్సుతో ధర్మరాజుని అనుసరించి అలాగే హాయిగా సంతోషంగా ఉన్నారయ్యా, వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకుని. ఈ విధంగా 13 శ్లోకాలలో ధర్మరాజు యొక్క ధర్మాన్ని అనుసరించే పద్ధతి, ఆ ధర్మరాజు పరిపాలనలో పాండవ ప్రస్థంలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారు, ధర్మరాజుని ఆదర్శంగా తీసుకుని మిగతా రాజులు ఎలా ఉన్నారు అనేటువంటిదంతా చెప్పారు. అలా అలా ఉండగా కతిప తతః కతిపయాహస్య భీభత్సు కృష్ణమబ్రవీత్. కతిపయ అహస్య, అహహ అంటే రోజులు, కొన్ని రోజుల తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత అట్లా భీభత్సు కృష్ణమబ్రవీత్. భీభత్సు అనే పదం ఎప్పుడొచ్చినా కూడా అర్జునుడు అని అర్థం చేసుకోవాలి. అత్యద్భుతమైనటువంటి యుద్ధాన్ని ప్రదర్శించగలిగినటువంటి వాడు, శత్రువీరులకి గుండె గువేలు పట్టేట్టుగా అతి బీభత్సంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు. ఇంతకంటే అసలైతే మనకి భయాన్ని కలిగించేవాడు భీమసేనుడు, ఇతడు భీభత్సుడు. కృష్ణమబ్రవీత్. అర్జునుడు ఒకసారి కృష్ణుడితో అన్నట్ట కొన్నాళ్ళంతా. ఏమని అంటున్నాడు అంటే, ఇక్కడ బాగా అంతఃపురంలో బాగా ఈ మధ్య ఎండలు బాగా పెరిగిపోయి బాగా వేడిగా ఉంది, కాస్త బయటికి అలా విహారానికి వెళ్ళొద్దాం. ఎందుకంటే ఆ కాలాన్ని బట్టి వేసవి కాలము, ఏ కాలము ఎన్ని ఉన్నా కూడా ఆ ఉద్యానవనాలు, ఆ వృక్షములు చల్లదనాన్ని కలిగించేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ఉపశమనాన్ని కలిగించేటువంటి ఆ ప్రాంతానికి వెళ్తూ ఉండేవారు పూర్వకాలంలో. దాన్ని వేసవి విడుదలు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. రాజులకి ఇవి సహజ సిద్ధమైనవి. ఒక ప్రాంతంలో ఉష్ణంగా ఉంటే ఆ వేసవి కాలం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతాన్ని. అట్లా ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణ ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్చావో యమునాం ప్రతి. యమునా తీరంలో ఉన్నటువంటి వనాల్లో విహరిద్దాము. గచ్చావహ, వెళ్ళొద్దాం పద కృష్ణ అంటూ కృష్ణుణ్ణి కాస్త బయలుదేరి తీశాడు. ఎవరితో పాటుగా? సుహృజ్జన వృతౌ, మనం మన బంధువులతో పాటుగా, పరివారంతో పాటుగా వెళ్దాం, అంటే భార్యలతో పాటుగా.
సుహృజ్జన వ్రతౌ తత్ర విహృత్య మధుసూదన, అక్కడ హాయిగా విహరించి సాయాహ్నే పునరేష్యావో రోచతాం తే జనార్దన. మళ్ళీ సాయంత్రానికి వచ్చేద్దాం. సాయంకాలం పూట చల్లగా ఉంటుంది వేసవికాలం. సాయంత్రం మళ్ళీ చల్లగానే ఉంటుంది. సాయాహ్ని అంటే సాయంకాలం పూట. పునరేష్యావో, పునరేష్యావో అంటే తిరిగి మళ్ళీ అంతఃపురానికి వచ్చేద్దాం. నీకు ఇష్టమైతే తే రోచతే జనార్దన, నీకు ఇష్టమైతే కనుక అలా వెళ్దామా అన్నాడు. వెళ్దాము అని ఆజ్ఞాపించినట్టు చెప్పకూడదు కృష్ణుడి దగ్గర. నీకు ఇష్టమైతే వెళ్దాం కృష్ణ అని తన మనసులో ఉన్న భావనని కృష్ణుడికి చెప్పి కృష్ణుని శరణాగతి పెట్టడమే ఆ చివరి పదంలో ఉన్న అర్థం. కృష్ణ నీకు ఇష్టమైతేనే, అంతే. ఇక్కడ ఏమైనా బాగా వేడిగా ఉంది వాతావరణం, అందుకని కాస్త అలా అలా విహరించి వద్దాం, వనవిహారం చేసి వద్దాం. యమునా తీరంలో ఇంకా చాలా సుందరంగా ఉంటుంది, బాగుంటుంది. అనేకమైనటువంటి ఆ నదీ జలాలు, సరోవరాలు, జలపాతాలు హాయిగా ఉంటాయి. హాయిగా స్నానంతో గడపచ్చు, అంటే జల క్రీడలతో ఆనందించవచ్చు. ముఖ్యంగా వెళ్దామా కృష్ణ అంటూ బయలుదేరిస్తున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు సరే అనటం, వీళ్ళందరూ యమునా నది తీరానికి వెళ్ళటం. అక్కడ అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో రావడం జరుగుతుంది. అయితే ఆ యమునా నదీ తీరం, ఆ జల విహారాన్ని ఇంకాస్త 20 శ్లోకాలలో వర్ణిస్తున్నారు ఈ అధ్యాయంలో. అవి వచ్చే పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవస్య.